ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకుండా కనుక ఉండుంటే భాషా ప్రాతిపాదికన తెలంగాణ ఈ రోజున మహారాష్ట్రలోని తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం వెళ్ళేది కదా. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, బీడ్, ప్రస్తుతం సంభాజీనగర్ అయిన ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాలో కొంత భాగం, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూరులో కొంత భాగం కలిసి ఉంది. 1956 అదే భాషా ప్రాతిపాదికన ఈరోజు కేరళ ఏర్పడింది అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్ జిల్లా, కాసర్గోడ్, ట్రావెన్కోర్, కొచ్చిన్తో కలిసి మన కేరళ రాష్ట్రం ఏర్పడింది. అలాగే ఈరోజు మనం చెప్తున్న మైసూర్ దీని రాష్ట్రం, బళ్ళారి, కొల్లేగల్ తాలూకా, సౌత్ కెనడా కలిసి కన్నడ మాట్లాడే ప్రజలు కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. బాంబే ప్రావిన్స్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించారు. తర్వాత పంజాబ్, హర్యానా,